Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈ సమ్మర్కి పెళ్ళిళ్ళ సీజన్లో మనకు చిన్న చిన్న లేత మామిడికాయల పచ్చడి పెడతారు కదా, ఆ పచ్చడి ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్పేస్తాను. మనం ఏదైనా మెజరింగ్ కప్ తీసుకోవాలి. ముందు మామిడికాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అలా కట్ చేసుకున్న తర్వాత 3 కప్స్ మ్యాంగో పీసెస్కి మనం హాఫ్ కప్, అదే ఏ కప్తో కొలుచుకున్నామో ఆ కప్తోనే హాఫ్ కప్ వరకు కారం తీసుకోవాలి. మా కారం కొంచెం కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా అంతవరకే తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా మనం ఆ కారం ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో సాల్ట్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. లైట్గా వేయించిన ఆవాలు, మెంతుల్ని మంచిగా పొడి చేసుకొని మనం ఏ మెజరింగ్ కప్పుతో తీసుకున్నామో దానికి పావు వంతు తీసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం వేరుశనగ నూనె కానీ ఏ ఆయిల్ అయినా, మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వేరుశనగ నూనె యూజ్ చేయడం వల్ల పచ్చడికి మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ తీసుకున్నవన్నీ మిశ్రమాలన్నీ మనం ఒక స్పూన్తో కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకుంటాం కదా. కలిపేసుకున్న తర్వాత మనం దేంట్లో స్టోర్ చేసుకోవాలనుకున్నాం ఆ కంటైనర్లో కొంచెం ఆయిల్ పోసేసి లైట్గా పోసిన తర్వాత పచ్చడిని కొంచెం తీసుకొని దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. దీనికి మంచిగా మూతని టైట్గా పెట్టేసేయాలి. ఒక 3 days ఈ పచ్చడిని పక్కన పెట్టేసి మళ్ళీ తీసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన వీడియో నేను తీసాను కానండి, అది మిస్ అయిపోయిందండి. కలుపుకొని 3 days తర్వాత మంచి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. స్వర్గం మనకు భూమి మీదే కనిపిస్తుంది అనే దానికి ఇది తింటే మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఈ పచ్చడి చేసుకొని రుచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.